ఏరియాలో బాగా కరెంట్ ఇచ్చారు. చేసింది సార్, మళ్ళీ వస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ వస్తూనే ఉంది కదా. మరి మళ్ళీ కరెంట్ లేదా, వాటర్ లేదా, ఫుడ్ లేదా, ఇంకా ఏముండేవు మేము. అందుకని ఇక్కడికి వచ్చేలా పడుకుంటుంటే ఇక్కడ పెడతాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము అక్కడే వెంకటేశ్వర నగర్ అక్కడే వచ్చింది. అక్కడ నుంచి వస్తాం. పోయిన ఆదివారం రోజు వచ్చింది సార్. ఉదయం 6 గంటల లోపు లేసేలోపు, మేము ఉదయం లేసేలోపు వచ్చేసింది సార్. చుట్టుముట్టేసాయి నీళ్లు. ఇంక ఇక్కడికి రావడం వల్ల కొంచెం ఫుడ్ అవి కొంచెం వీళ్ళు బాగానే చూసుకుంటున్నారు ఇక్కడ. పరిస్థితి ఇక్కడ బాగానే ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఏం చేయాలో అసలు మాకు అర్థం కావట్లేదు. ఇక మీ సామాన్ అవన్నీ కూడా కొట్టకపోయినాయి సార్. అన్ని కొట్టకపోయినాయి. బియ్యం, రైస్ తినడానికి అసలు ఏమీ లేవు. అసలు అన్ని కొట్టుకొని వెళ్ళిపోయినాయి. లో పరిస్థితి ఉండటానికి ఇల్లు లేదు. అన్ని గిన్నెలు కొట్టకపోయినాయి, ఫీజు కొట్టకపోయినాయి, సర్వం మొత్తం పోయింది. సర్టిఫికెట్లు పోయినాయి, ఫోన్లు పోయినాయి, అన్ని కరెంట్ లేదు. వెంకటేశ్వర నగర్ అండి. మొత్తం మునిపోయిన ఏం లేవండి. మనుషులమే వచ్చినాం బయటికి. సర్టిఫికేట్లు కూడా పోయినాయి, ఏవీ లేవు. నేను ఇంటర్ చదివా సార్. మా అన్నయ్య బీఈడి చదివిండు, మా తమ్ముడు డిగ్రీ చదివిండు. ముగ్గురం చదువుకున్న వాళ్ళమే. అట్లా మాకు కిరాయి ఇళ్లలోనే ఉంటున్నాం, కానీ వాడుకొని మామూలుగా కష్టపడి తెచ్చుకున్న సామాన్లు కూడా వేస్ట్ అయిపోయినాయి సార్. మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ కష్టపడాలి కదా సార్. మాకు దయచేసి ఒక ఇల్లు ఇప్పిగలరు సార్. ఇప్పుడు ముగ్గురు సర్టిఫికేట్లు పోయినాయి సార్ మొత్తం. నా పాపకి సార్, నాకు మ్యారేజ్ అయింది, నాకు పాప ఉంది. ఆమెకు మాటలు రావు, మందులు వాడుతున్నా సార్. ఆ మందులు చిట్టీలు కూడా పోయినాయి. ఈ మధ్యనే సర్జరీ చేయించుకుందాం అనుకున్నా, ఏం లేవు సార్. మీకు సంబంధించి సామానులు లేవు, అసలేమి లేవు. కట్టుబట్టలతో బయటకు వచ్చేసినాం సార్. ఇక్కడ దాకా వచ్చినాయి. పోయిన సార్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళనియట్లేదు. వెళ్తున్నాం, పని చేసుకొని వస్తున్నాం, మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడే చదువుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా ఉంటాయో ఉండవో తెలియదు. అంతా పోయిందండి. మళ్ళీ మొదటి నుంచి జీవితం స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఉంది. కట్టుబుట్టలతో బయటకు వచ్చినాం పిల్లలతో. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అంతేనండి, ఏమీ లేదు. అంతా పోయింది. ఇంట్లో సామాన్లు ఏమి లేవండి, అంత పోయింది. ఇప్పుడే అన్ని శుభ్రం చేసుకొని వస్తున్నాం, మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. అంటే ఆ బురద అవన్నీ కడిగేసుకొని వచ్చారు. కడిగేసుకొని ఏమేమైనా కొన్ని గిన్నెలు అవి మిగిలితే మొత్తం శుభ్రం చేసుకొని వచ్చాము. శుభ్రం చేసుకొని వచ్చినాక ఇప్పుడు మళ్ళీ వార్త వచ్చింది, మళ్ళీ వస్తుందని. మళ్ళీ అధికారులు పరిగెత్తండి అన్నారు. మళ్ళీ వచ్చాం మేము, అంతే. ఇప్పుడు వారం అవుతుంది వచ్చి ఇక్కడికి. మీరు కరెక్ట్ వారం కదా, పోయిన ఆదివారం వచ్చారు. అవును, వారం అవుతుంది వచ్చి పిల్లలతో. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది పునర్వాస కేంద్రంలో? ఇక్కడ అంతా వాష్రూమ్స్ అవి క్లీన్ గా లేవండి, బాగాలేవు. భోజనం పెడుతున్నారా? భోజనం పెడుతున్నారు. భోజనం మంచిగానే ఉంది, క్లీన్ గా లేదు. క్లీన్లెస్ దోమలకి పిల్లలకి మళ్ళీ ఫీవర్లు, డెంగ్యూ అవి వస్తాయని భయం, అంతే. కొంచెం వాష్రూమ్స్ అవి క్లీన్ చేస్తే బాగుంటది.